గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మీరు. ఏ రోజుకైనా మీ అంతటి వాడిని ఈ సంస్థను కొట్టేయాలన్నదే కదా మీ ప్లాన్. ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి చెప్పకూడదురా. అర్థమైందిలే. సార్, వితౌట్ యువర్ పర్మిషన్ సెల్ఫ్గా ఒక సెల్ఫీ తీసుకుంటాను. 1 minute సార్. స్మైల్ సార్. బాబ్జీ గారు, చందు, అమ్మాయి పెళ్లి ఎంతవరకు వచ్చింది? మాటలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు, మీ మంచితనానికి అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి. తప్పకుండా చందు. వెళ్ళట్లేదు. నీకెంత తెలు చందు. ఏంటి ఉమ్మా? ఈ డివిడి లోపలికి వెళ్ళట్లేదు, కొంచెం చూడవా? ఓకే. థ్యాంక్ యూ చందు. వెల్కమ్. చిన్నోడే బేటకొచ్చాడే. విమలా, ఆ రైతులకు ఫోన్ చేసి స్టాక్ తెప్పించమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. రేవతి, హెరిటేజ్ ఫోన్ చేసి స్టాక్ పెంచమని చెప్పు. ఆల్రెడీ చందు గారు చెప్పేశారు సార్. చందు చందు చందు, నేనా అతనా? చందు చందు. ఏంటంటే అరిచారు? ఫ్రస్ట్రేషన్. దేనికి? నువ్వు మాటలో పనిచేస్తున్నావా, అమ్మాయిల హార్ట్లో పనిచేస్తున్నావా? ఏమైందండి? ఇక్కడ నీ పేరు చెప్పగానే ఆడవాళ్ళందరూ పనులు మానేసి ఓ పులకరించిపోతున్నారు. పాపం చందు అలాంటోడు కాదండి. మరి ఎలాంటి వాడండి? మీ ఎంకరేజ్మెంట్ ఏంటి ఇక్కడ? చూడండి బాబ్జీ గారు, మొన్న ఏదో లోన్కి అప్లై చేసినట్టున్నారు. అది కాదు పాత్ర గారు, ఆల్రెడీ చందుకు పెళ్ళైందని తెలుసుగా. ఆల్టో కారు ఉన్నోడికి ఆడి కారు వస్తుందంటే వద్దంటాడా? మీరు తప్పుగా అనుకుంటున్నారు. మాటలో లేడీస్ నేను అలా చూడను. ఓహో, బయట లేడీస్ని అలా చూస్తాం అనమాట. ఏంటండి మీరు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటొచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. అలిగారా? ఏయ్, ఎవరు నువ్వు? చూసావరా ప్రభా, ఇతను చూడటానికి ఫారెక్స్ బేబీలో ఉంటాడు కానీ సిటీలో ఉన్న బేబ్స్ అందరికి ఇతనే మిస్టర్ ఎక్స్ లా ఉన్నాడు. ఏంటి పెళ్లికి ముందే అన్ని అన్నా? ఆ? వద్దన్నానని కోపం వచ్చిందా? నువ్వెంత తప్పించుకుని తిరిగినా నేను నిన్ను వెంటాడుతూనే ఉంటా. రేపు మనం రెగ్యులర్ గా కలిసి ప్లేస్కి వచ్చేయి డార్లింగ్. బాయ్. చూసారా, ఇతను బయటకు రాములా కనిపించడానికి లోపల కృష్ణుని దాచేశాడు. అసలు మీ అందరికి నా మీద ఒక బ్యాటాక్ ఏడ్చింది కానీ ఇతని గురించి ఎవరో మాట్లాడరే. ఎవరేమో అనుకున్నా చందు గురించి మాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి ఎవరో అనుకుని అలా బిహేవ్ చేస్తుంటుంది. Oh my God, నీ యాక్టింగ్ చూస్తే ఏ డైరెక్టర్ అయినా నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాల్సిందేనే. ఏంటి అలిగారా? ఏయ్, ఎవరు నువ్వు? పాపం, నా యాక్టింగ్ టాలెంట్ కోసం అతన్ని ఇబ్బంది పెట్టాను. నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఐ జస్ట్ బి బ్యాక్. అందరి ముందు చాలా ఫీల్ ఆగాగు. సారీ ఇప్పుడైనా చెప్పొచ్చే, ముందు టైం అవుతుంది, వెళ్దాం. స్కిట్ సబ్మిట్ చేయాలి. అది కాదు పాప, అతను నా అల్లుడు వేరే అమ్మాయితో మాట్లాడ్డమ్మా నేను నమ్మను. అతను ఫైర్. కామానికి కావాల్సింది ఆ ఫైరేనండి. కామాతురాణం నా సిగ్గు నా లజ్జ. ఈయనేంటి ఇక్కడ? నా క్లాస్మేట్. నా ఫ్రెండ్స్ లో అందరూ చచ్చిపోయి వీడొకడే బతికున్నాడు. అన్నట్టు ఆ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన మన కోటిగాడు అల్లుడు పెళ్ళైన తర్వాత కూడా అందరు బాగా ఆటలాడేస్తున్నాడంట. అంటే నా అల్లుడు మీ ఇంట్లో కునికేస్తున్నాడు, బయట కులుకుతున్నాడు. హీస్ ట్రైయింగ్ ఫర్ హిస్ మార్క్. ఇలాంటి రిమార్కులు నేను తట్టుకోలేను. మీ అమ్మాయి ఎక్కడో ఉంది, అల్లుడు వయసులో ఉన్నాడు. ఉంటే ఏమయ్యా, చేప పాలకొల్లో ఉంది, సంత నరసాపురంలో ఉంది. ఇంక ఇరిటేషన్ తప్ప బిజినెస్ ఏముంటుంది? అంటే ఇప్పుడు మీకు దారేంటి? ఇదిగో ఇది దారి. ఏంటి గురువు గారు, ఈ కిటికీలోంచి దూరం వెళ్ళడం ఇంకెన్నాళ్ళు? వాస్తంటే అదే మరి. నీకు ఆ గురుడు 5వ స్థానానికి వచ్చే వరకు ఆ ఉత్తర ద్వారం పడదు. కోం కావు బేసి, బేసి కావు బేసి కావు, కోం కోం కావు. నమస్తే గురు. శుభంబుయా. అంటే ఏంటి గ్రీష్మాచారి గారు? ఏమీ లేదు. లోకులు కావు కావు అని కాకుల్లో అరవక ముందే మీ అల్లుడిని ఆవు ఆవు అని ఆవులా ఇంట్లో కట్టేయండి. గిరి, నువ్వు వెళ్ళి అడుగు. నువ్వే అడిగినా అసలే వేడి నీళ్ళు మొహం మీద కొట్టేస్తాడు. సార్, ఎవరికో వెళ్ళండి. ఆల్రెడీ వచ్చి 6 నిమిషం అయింది. అసలే పంక్చువాలిటీ ఎక్కువ ఆయనకి. ఈ రోజు మాటలో ఏమైంది? వర్క్ అయింది. వర్క్ అయిందా, వర్కౌట్ అయిందా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆ అమ్మాయితో దేని గురించి మాట్లాడారు? ఏమ్మాయి? పొద్దున్న ఆ అమ్మాయి ఆటగాడులో శ్రీదేవిలా పరిగెత్తుకుంటూ రావడం, మీరేమో వేటగాడులో ఎన్టీఆర్ గారిలా రొమాంటిక్ గా నిల్చోవడం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. మళ్ళీ లైఫ్ లో కనిపిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు అమ్మాయి గురించి నన్ను అమ్మయ్య దొరికారు. థ్యాంక్ గాడ్. అర్థమైంది. మీ ఇద్దరి మధ్య నేను ఎందుకనేగా
అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ సారీ చందుజీ. నా పేరు నీకెలా తెలుసు? ఇందాక మీకు సారీ చెప్దామని మార్ట్కెళ్తే మీరు ఈ కాఫీ షాప్ లో ఉంటారని చెప్పారు. ఐ ఇందు. చూసారా గ్రీష్మాచారి గారు చేతులు కలుపుకోవడం? ఇదేం చూసారండి బాబు, మాటలో ముద్దులే ముద్దులు. యాక్చువల్లీ నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. సో ఆడిషన్ కి ఏదైనా మంచి వీడియో పంపమని ఒక ఫిల్మ్ డైరెక్టర్ చెప్పారు. అందుకే మార్నింగ్ మీతో అలా యాక్ట్ చేశాను. మా ఫ్రెండ్ అదంతా షూట్ చేసి ఆడిషన్ కి పంపించింది. మీ పర్మిషన్ లేకుండా మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో 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 సారీ అండి. ఇట్స్ ఓకే. అంటే మీకు నా మీద కోపం లేదుగా? మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదుగా? నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, కానీ మా మామగారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఐఎమ్ సారీ అండి. వెళ్ళి అది మా మామగారికి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? చందు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్, మీరేం తప్పుగా అనుకోవద్దు అని చెప్తుంది. హాయ్. హలో. హలో. చందు గారు ఎవరో నాకు తెలీదు, ఆయన చాలా మంచోడు, ఇదంతా యాక్టింగ్. మీరేం తప్పుగా అనుకోవద్దు. థ్యాంక్ యూ. ఓకే. ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీ అల్లుడి గారికి ఆ అమ్మాయి లిప్పు గురించి తెలిస్తే నాకు జరగబోయే నెక్స్ట్ స్టెప్ గురించి తెలుసు. దట్ ఈస్ గ్రీష్మాచారి. కానీ ఆ అమ్మాయి ఒంటి వస్తు చూస్తే ఇంటి వస్తు అంత బాగోలేదు. ఉప్మా బాగుంది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? డోర్ నాక్ చేసి వచ్చేవాళ్ళు జెంటిల్మెన్, దౌర్జన్యంగా వచ్చేవాళ్ళు బ్యాడ్ మెన్. వీఆర్ బ్యాడ్ మెన్. మీకేం కావాలి? మీ అన్నయ్య లేడు, తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. తెలుసు, మీ అన్నయ్య నీకు టచ్ లో ఉంటాడని తెలిసే మేం నీకు టచ్ లోకి వచ్చాం. మీ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పేదాకా నిన్ను వదలం. నిజంగా నాకు తెలీదు. నెక్స్ట్ టైం నీ ఆన్సర్ మారాలి. తనతో మాకు చాలా పనుంది. నిజం దాచి అనవసరంగా నీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకు, అర్థమైందా? వీఆర్ వెరీ 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 బ్యాడ్ మెన్. బాయ్. తాతయ్య, 10 క్రూరంగాల పేరు చెప్పు. 5 పులులు, 4 సింహాలు, మీ బాబాయ్. తాతయ్య, నీకేం తెలీదు పో. అల్లుడు గారు కాఫీ. మీ మామయ్య రాత్రంతా ఒకటే నసబాబు. మీరెవరో అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడుతున్నారని. అదేం లేదత్తయ్య, ఆ అమ్మాయి సడన్ గా మాటకొచ్చింది, సడన్ గా కాఫీ షాప్ లో కూడా కలిసింది. సడన్ గా మన కాలనీ కూడా వస్తుంది. ఏ బాను, ఈలే స్టాప్ స్టాప్. ఓకే ఓకే. చందుజీ హాయ్. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి మన అల్లుడు గారి దగ్గరకు వచ్చి హాయ్ చందూజీ మీరేంటి ఇక్కడ అంటుంది. మన అల్లుడు గారు ఇదే మా ఇల్లు అంటారు. ఆ అమ్మాయి షాక్ అయిపోయి అనుకోకుండా నేను మీ ఎదురింటికే షిఫ్ట్ అవుతున్నాను, ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి అంటుంది. మన అల్లుడు గారు ఏం తెలియనట్టు మన వైపు ఇలా చూస్తారు. చందుజీ మీరేంటి ఇక్కడ? ఇదే మా ఇల్లు. అనుకోకుండా నేను మీ ఎదురింటికి షిఫ్ట్ అవబోతున్నాను. ఇట్స్ రియల్లీ షాకింగ్ కదండి. I'll just shift my stuff and come, okay? Bye. Hey భాను, చందు గారి ఇల్లు ఇదేనంటే? అవునా? కాలనీలోకి ఏదో కొత్త బండి వచ్చినట్టుంది. హాయ్ ఇందు. హాయ్ అక్క. మా ఇంటి వాస్తు మంచిదమ్మా, నువ్వు తప్పకుండా హీరోయిన్ అవుతావు. థ్యాంక్స్ చూసావరా అక్క. ప్రభా, చందుగడ్ లేళ్ళు డైరెక్ట్ గా కాలనీలోనే పెట్టేశాడు దుకాణం. ఈ కాలనీలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమే నువ్వు. హేమ పట్నాయక్, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కాలనీలో ఉంచాలంటే కుదరదు. ఈ కాలనీకి మా అప్ప ప్రెసిడెంట్. ఆవిడ చెప్పిందే జడ్జిమెంట్ ఇక్కడ. సిమ్ములేని సెల్లం కాదు, మీ ఆవిడ అధికార పక్షం అయితే మాది ప్రతిపక్షం. ప్రశ్నించే హక్కు మాకే ఉంటది. ఏడ్సేవలేరా, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నాను, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు ఎక్కడుంటే అక్కడే న్యూసెన్స్. అసలు ప్రజెన్స్ నాన్ సెన్స్. మోకాళ్ళకి రంగులేసుకుని జనాల్ని మాయ చేసి వీళ్ళకి రెస్పెక్ట్ ఏంటి? సినిమా వాళ్ళు ముఖానికి మాత్రమే రంగులేస్తారు, కానీ మీలాంటి వాళ్ళు మనసులకి కూడా రంగులు వేసుకుని తిరుగుతుంటారు. సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే 64 కళలు సినిమాలో కనిపిస్తాయి. అలాంటి కళారంగం నుండి వచ్చిన ఎంతో మంది మహానుభావులు మన దేశ దశ దిశ మార్చి జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. పురాణాలను కళ్ళకు చూపించాలన్నా, చరిత్రను తెరకెక్కించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా ఒక్క సినిమాకే సాధ్యం.
కులం మతం ప్రాంతం భాష భేదాలు లేకుండా కలిసి పనిచేసే ఒకే ఒక్క పరిశ్రమ సినీ పరిశ్రమ. చూసావా ఆ అమ్మాయిని ఆ ఇంట్లో పెట్టడానికి అల్లుడు గారు ఎంత సీరియస్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన చందు చెప్పింది 100% కరెక్ట్. ఆ అమ్మాయిని ఈ కాలనీలోనే ఉండదు. థ్యాంక్ యూ చందుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మాయి మీ ఆయన ఆ పిల్లని మన ఇంటి ఎదురుగా పెట్టేశాడు. నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ మీ అమ్మ నేను ఆ సెకండ్ ఫ్యామిలీ సంతానాన్ని ఎత్తుకుని తిరగాలి. అర్జెంట్ గా వచ్చేయి. ఎదురింట్లో కాదు నాన్న, ఒకే గదిలో ఉన్న ఆయన తప్పు చెయ్యరు. ఆయన్ని ఏ ఆడది డైవర్ట్ చేయలేదు. అది కాదమ్మా నేను చెప్పేది నమ్ము. ఫోన్ పెట్టే నాన్న. ఎందుకండి మీ అనుమానంతో చిన్న విషయాన్ని పెద్ద చేస్తారు? ఏయ్, అమ్మా డైరెక్ట్ గా అమ్మాయిని తీసుకొచ్చి కాలనీలో కాపురం పెట్టేశాడేంట్రా? నాకు ఒకటి అర్థమైంది. ఏంటది? ఇక రొమాన్స్ లిమిట్స్ ఉండవు. పండగే పండగ.